పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఈ ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులకు కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ నాదెండ్ల మనోహర్ ఈ మధ్య మాట్లాడారు. అలాగే మార్చి 23 నుంచి కిరోసిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ కిరోసిన్ పంపిణీ ప్రక్రియను ముందుగా మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాలలో చేపట్టనున్నారు. ఆ ప్రాంతాలలో లబ్ధిదారులు ఒక రేషన్ కార్డులో 1 లీటర్ చొప్పున కిరోసిన్ అందిస్తారు. అయితే ఏదైతే ఈ పశ్చిమాసియాల యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు ఆటంకం కలుగుతుంది. దీంతో మార్చి 21న విశాఖపట్నం పోర్టుకు చేరాల్సిన నౌక మార్చి 26వ తేదీకి వస్తుంది. అయితే రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు కొన్ని లీటర్ల కిరోసిన్ కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో రేషన్ కార్డులకు కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గ్యాస్ నిల్వల గురించి వచ్చే వదంతులు నమ్మొద్దని నాదెండ్ల మనోహర్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే పాఠశాల, ఆసుపత్రులు, హాస్టళ్ల వంటి గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని మంత్రి స్పష్టం చేశారు. వంట గ్యాస్ సిలిండర్లను ఎవరైనా అక్రమంగా నిల్వ చేసినా లేదా అక్రమ రవాణా ద్వారా బ్లాక్ మార్కెట్ కు తరలించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లకు వెళ్లకుండా అరికట్టేందుకు సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. అలాగే గ్యాస్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అతి త్వరలోనే ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు.